ఈ రోజు టెక్ వరల్డ్ లో చాలా మంది ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలనుకుంటారు, ఎందుకంటే అది ఎవర్ గ్రీన్ కెరీర్ ఆప్షన్ కాబట్టి. కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో అసలు స్టాక్ అంటే ఏంటో తెలుసా? స్టాక్ అంటే కాంబినేషన్ ఆఫ్ టెక్నాలజీస్. అంటే ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేయడానికి డెవలపర్స్ కొన్ని స్పెసిఫిక్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ కలిస్తే ఒక టెక్నాలజీ స్టాక్ అవుతుంది. అలాంటి పాపులర్ స్టాక్స్ లో మీన్ స్టాక్ అండ్ మెర్న్ స్టాక్ చాలా ఫేమస్. బట్ క్వశ్చన్ ఏంటంటే మీన్ స్టాక్ అంటే ఏంటి, మెర్న్ స్టాక్ అంటే ఏంటి? సో ఈ వీడియోలో మనం మీన్ స్టాక్ అండ్ మెర్న్ స్టాక్ సింపుల్ గా అర్థం చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. నా పేరు మల్లిక. ఫస్ట్ మీన్ స్టాక్ గురించి చూద్దాం. మీన్ అంటే 4 టెక్నాలజీస్ కాంబినేషన్. ఎం అంటే మాంగోడిబి, ఈ అంటే ఎక్స్ప్రెస్ జేఎస్, ఏ అంటే యాంగులర్, ఎన్ అంటే నోడ్ జేఎస్. ఇప్పుడు ఒక్కొక్కటి సింపుల్ గా చూద్దాం. మాంగోడిబి అంటే ఒక డేటాబేస్. అప్లికేషన్ లో ఉన్న డేటా మొత్తం ఇక్కడే స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూజర్ డేటా, పోస్ట్, కమెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ జేఎస్, ఇది ఒక బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సర్వర్లో రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ రిక్వెస్ట్ పెడితే ఎక్స్ప్రెస్ జేఎస్ దాన్ని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ యాంగులర్, ఇదొక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. యూజర్కి కనిపించే వెబ్సైట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ బటన్స్, పేజెస్ అండ్ యూఐ కాంపోనెంట్స్, ఇవన్నీ యాంగులర్తో క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నోడ్ జేఎస్, ఇదొక జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలి అంటే సర్వర్ సైడ్లో జావా స్క్రిప్ట్ని రన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో ఈ 4 టెక్నాలజీస్ కలిస్తే మీన్ స్టాక్ అవుతుంది. ఇప్పుడు మెర్న్ స్టాక్ని చూద్దాం. మెర్న్ స్టాక్ కూడా సేమ్ మీన్ స్టాక్ లాగానే, డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ యాంగులర్ ప్లేస్లో రియాక్ట్ జేఎస్ యూజ్ చేస్తారు. రియాక్ట్ జేఎస్ ఒక ఫ్రంట్ ఎండ్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఫాస్ట్గా యూఐ క్రియేట్ చేయడానికి డెవలపర్స్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. రియాక్ట్ జేఎస్లో కాంపోనెంట్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ నావిగేషన్ బార్, ప్రొఫైల్ సెలెక్షన్ అండ్ లాగిన్ ఫామ్, ఇవన్నీ సపరేట్ కాంపోనెంట్స్గా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి రియాక్ట్ జేఎస్తో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్మాల్ డౌట్, యాంగులర్ మరియు రియాక్ట్ జేఎస్ మధ్యలో డిఫరెన్స్ ఏంటి? యాంగులర్ ఒక కంప్లీట్ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఇన్బిల్ట్ ఫీచర్స్ చాలానే ఉంటాయి. దీన్ని లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ కి యూజ్ చేస్తారు. రియాక్ట్ అనేది ఒక జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఇది యూఐని క్రియేట్ చేయడానికి సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్. కాంపోనెంట్స్ వల్ల డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. అందుకే చాలా కంపెనీస్ రియాక్ట్ జేఎస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో చూసారుగా, మీన్ స్టాక్ అండ్ మెర్న్ స్టాక్ లాంటి టెక్నాలజీస్ని నేర్చుకుంటే కంప్లీట్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం పాసిబుల్. మీరు ఇంటర్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే క్వాలిటీ థాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యి మీరు ఫస్ట్ ఇయర్ బీటెక్ లోనే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ స్కిల్ నేర్చుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.